మీద మనకు జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత కపర్ ప్రసాద్ గారు తెలంగాణ నుంచి. ఒకసారి కపర్ ప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది తెలంగాణ ట్రెండ్స్ చూసుకుంటే? బలరాం గారు, మీకు ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలకు అలాగే 60 ప్రేక్షకులందరికీ నమస్కారం. మనము ప్రధానంగా ఇప్పటికీ 1-2 రౌండ్లు పూర్తయినాయి, 3 రౌండ్లకి నడుస్తున్నట్టుంది. అంటే ఎర్లీ ట్రెండ్స్ అనుకోవచ్చు వీటిని. ఏదైనా మనకు స్పష్టంగా పోటీ అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. నాగర్ కర్నూలులో కూడా ఈ ఎర్లీ ట్రెండ్స్ పెద్దగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండదు బీఆర్ఎస్ పార్టీకి. మెదక్లో ఒక దగ్గర కొంత ప్రభావం ఉంటుంది అనుకున్నా ఆ మెదక్లో పూర్తిగా వెనుకబడిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే ఎక్కడైనా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు గమనిస్తే మనం 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం పార్టీకి, అట్లే కార్యకర్తలకు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినప్పుడు కూడా స్పష్టంగా ఉంది. అయితే దానికంటే ఎక్కువనే ఉంటాయని ఇప్పుడు ట్రెండ్స్ అనిపిస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో, అంటే కాంగ్రెస్ పార్టీ 6కే పరిమితం అయితే అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కంటే 9 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఏమైనా బీఆర్ఎస్ ను పూర్తిగా వెనక్కి నెట్టి అందరూ ఊహించినట్టుగానే పోటీ బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే ఉంటది అనేటువంటి ఇది స్పష్టమైపోయింది. ఇంకా ఈ ట్రెండ్స్ ఇంకా కొనసాగుతాయి కాబట్టి మనము ఇంకా పూర్తి విశేషాలు పూర్తిగా విషయం అందాలి, పూర్తి రిజల్ట్స్ అందాలంటే ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ నాగర్ కర్నూలులో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు చెప్పాలంటే సెకండ్ ఏ పార్టీ ఉంది నాగర్ కర్నూలులో? బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఉందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉందా అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎర్లీ లీడింగ్స్ లో మెదక్ లో కూడా కొద్దిగా ఫస్ట్ లో బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్టుగా చెప్పినారు. కపర్ ప్రసాద్ గారు కొద్దిగా చిన్న మార్పు, ఆల్రెడీ మళ్ళీ మల్లు రవి లీడింగ్ లోకి వచ్చారు. అక్కడ ఆయన మళ్ళీ ఆర్ఎస్పీ డౌన్ అయింది. అంటే పూర్తిగా అది కొంత కీన్ కంటెస్ట్ గానే కనిపిస్తున్న పరిస్థితి. నేను అదే చెప్తా ఉన్నా, నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ లోనే ఉంటుంది. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. త్రూఅవుట్ స్టేట్ లో ఒక మెదక్ అనుకుంటున్నా, మెదక్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మెదక్ లో కూడా అనూహ్యంగా ఇప్పటిదాకా కొంత బీఆర్ఎస్ లీడ్ ఉందన్నా కూడా అక్కడ కూడా వెతికిపోయినట్టు అర్థమైతా ఉంది. రాబోయే అంటే ఈ రోజు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత రాష్ట్రంలో కూడా బాగా బలంగా బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే బలమైనటువంటి పోటీ నెలకొనే అవకాశాలు, బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బలరాం రైట్. ప్రసాద్ గారు, ఒక నిమిషం మనం ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా మోడీ మానియా నడిచింది అని చెప్పని అనుకున్నాము. ఇవాళ తెలంగాణలో కొంత అవునన్నా కాదన్నా ఇవాళ గతంతో పోలిస్తే ఇవాళ మెరుగైన ఫలితాలని బీజేపీ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇవాళ ఒకటి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ 0 అవ్వడమే ఇవాళ మీకు కలిసి వచ్చిన అంశంగా చూడాలా, లేకపోతే మోడీ మానియాలో ఇవాళ ఎటువంటి పరిస్థితులున్నా మేము ఈ పరిస్థితికి వచ్చి ఉండే వాళ్ళము అని చెప్పి అనుకుంటున్నారా? లేదు, అంటే ఒకటి బీఆర్ఎస్ 0 అవడము, కాంగ్రెస్ 0 అవడం చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా బలంగా ఈ రాష్ట్రంలో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలోనే కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంది, ప్రతిపక్ష స్థానంలో ఉంది. కానీ బీజేపీకి వచ్చినటువంటి పాజిటివ్ ఓట్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఓట్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఈ రెండు మొన్న కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను సమర్థించినటువంటి ఓటర్లు ఇలా బీజేపీని సమర్థించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి బీఆర్ఎస్ పోవడం వల్ల బీజేపీ వచ్చింది అనే కంటే బీఆర్ఎస్ పోతుంది అని చెప్పి అందరికి తెలుసు స్పష్టంగా. రెండో అంశం ఏంటంటే ఇక్కడ బాగా బలంగా మోదీ మాన్యాతో పాటు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇద్దరు పెట్టినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలలో చాలా అసంతృప్తి మనకు కనబడ్డది. ఆ అసంతృప్తి ఉండడం వల్ల బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థులు సరే ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి బీజేపీ ప్రకటించినా కూడా ఈ ఇరు పార్టీల కంటే మెరుగైనటువంటి అభ్యర్థులుగా బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాజిటివ్ ఓట్ మోదీ పాజిటివ్ ఓట్ తో పాటు స్థానికంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి క్రాస్ ఓటు బీజేపీ బలపడడానికి చాలా ఉపయోగపడ్డదని చెప్పొచ్చు. ఇది వెళ్ళిపోయే ఓటు కాదు, బీజేపీకి ఇది స్థిరంగా ఉండేటువంటి ఓటు కానీ మనం చూసుకోవాలి. రైట్. అంటే ప్రసాద్ గారు, ఇంకొకటి ఇవాళ అంటే జాతీయ స్థాయిలో మనం ఇప్పటి వరకు బీజేపీ అందుకున్న ఒకే ఒక నినాదం అబ్కీ బార్ 400 పార్. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఇవాళ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో దోబూచులాడుతున్న పరిస్థితి ఇవాళ అక్కడ వరకు మాత్రం రీచ్ అయింది. కానీ ఇవాళ ప్రతిపక్షాలు కూడా గతంలో అనుకున్నట్టు కానీ నిన్న మొన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ లో అనుకున్నట్టు కానీ అంత బలహీనంగా ఏమీ లేవు అని చెప్పి 220, 230 దాకా రీచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అంటే ఇక్కడ ఇది పార్లమెంట్ ఎలక్షన్ మా బలరాం గారు, దీన్ని అంత ఈజీగా మనం ఈ 2-3 రౌండ్లలోనే